తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా సీన్ మారింది. వైఎస్ పై చేసిన కామెంట్స్ తో పవన్ కి ఘాటు లేఖ రాశారు కేవీపీ రామచంద్రరావు. ఇప్పటికే కొనసాగుతున్న హీట్ ను కేవీపీ లేఖ మరింత పెంచిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కు కేవీపీ ఘాటు లేఖ రాశారు. కాంగ్రెస్ అనగానే వైఎస్ గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. వైఎస్ఆర్ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు కేవీపీ. వైఎస్ఆర్ కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్న కేవీపీ, వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు మీపై ఎలాంటి కేసులు పెట్టలేదు అన్నారు. వైఎస్ కేసులు పెట్టమన్నారన్న పోలీస్ అధికారికి లై డిటెక్టర్ టెస్టులు చేయాలన్నారు. అధికారి చెప్పింది నిజమైతే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి లేదా స్వచ్ఛంద సంస్థకి 10 కోట్లు ఇస్తానంటున్నారు. వైఎస్ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకం అన్నారు కేవీపీ. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. తెలంగాణలో హామీలు అమలు చేయడానికి చంద్రబాబుపై లేదా కేంద్రంపై ఒత్తిడి తేవాలి అన్నారు. అసలు కేవీపీ ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది? ఈ నెల 2వ తేదీన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. నా మీద దాడి చేస్తే నాకు భయాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు, ఇదే రాజశేఖర్ ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా? అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలీదు. లేదు మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు, దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నిర్ణయించుకుని నేను నమ్మలేదు. నేను అందరిలాగే సగటు ఒక మన మల్లికార్జున్ లాగా, చుంచుపెంటలో మల్లికార్జున నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తా ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపాను, గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి.